హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. మోకాళ్ళ మార్పిడి చికిత్స గురించి చాలా మందికి బోల్డ్ అని అపోహలు ఉన్నాయి. నిజాలేంటి, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు నీ రీప్లేస్మెంట్స్ అంటే ఏంటి, దీని తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు చేసుకోవచ్చా లేదా, ఇది లాస్ట్ ఆప్షన్. సో ఇవన్నీ డీటెయిల్డ్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ్ కుమార్ యంసాని గారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్ ఫ్రమ్ శ్రీ సాయి దీప హాస్పిటల్స్. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్ మ్యామ్. సో ఏంటి సార్ అసలు మోకాళ్ళ మార్పిడి అన్న పేరు వినగానే అందరూ భయపడిపోతున్నారు. నిజంగానే ఏంటి అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఏం చేస్తారు ఆ ట్రీట్మెంట్లో? బేసికలీ మనకి నీ రీప్లేస్మెంట్ అంటే మనకి ఏదైతే మోకాళ్ళ సందులో గుజ్జు ఏదైతే ఉంటుందో, ఆ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోయి ఆ మోకాళ్ళు ఏవైతే అరిగిపోయాయో అవి రీప్లేస్ చేస్తామండి. వాటితో మనం ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్తో, మెటల్ ఇంప్లాంట్స్తో మనం రీప్లేస్ చేస్తాం. సో ఆ డిసీజ్డ్ పార్ట్ ఏదైతే ఉందో అది తీసేసి మనం కృత్రిమ మోకాలు చేస్తాము, రీప్లేస్ చేస్తాం. ఇది ఓన్లీ ఎల్డర్లీ పర్సన్స్కేనా, లేకపోతే చిన్న వయసులో కూడా ఈ మోకాళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ కానీ అదర్ కండిషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది ఇప్పుడు ఓన్లీ ఎల్డర్లీ వాళ్ళకని కాదండి, ఇప్పుడు 50s లో కూడా చేస్తున్నాము. ఎందుకంటే కొందరికి కీళ్ళ వాతం లాంటిది ఉంటుంది, ఫ్రాక్చర్స్, ప్రీవియస్ ఏమైనా జాయింట్లో ఫ్రాక్చర్స్, దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీగా అరుగుదల అనేది వస్తుంది. సో అలాంటి వాళ్ళలో మనకు 50s లో కూడా చేస్తున్నాము ఇప్పుడు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఎల్డర్లీ, అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ పెయిన్ ఫ్రీ వాకింగ్ ఉండాలి పేషెంట్స్. సో ఇఫ్ ద పెయిన్ ఈస్ మోర్ ఫర్ ద పేషెంట్, దెన్ వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్ ఆన్ ద నీ రీప్లేస్మెంట్. అంటే సర్జరీ అనగానే లాస్ట్ ఆప్షన్ గా చూస్తారు. సో నీ రీప్లేస్మెంట్ అనేది లాస్ట్ ఆప్షనా, దానికి ముందు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండి. సో బేసికలీ దేర్ ఆర్ 4 స్టేజెస్ మనకి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1 లో పేషెంట్ మనకి వచ్చేసరికి బేసికలీ అది స్టేజ్ 2 లో ఉంటారు. సో స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 లో కానీ ఏమవుతుందంటే మైల్డ్ ఆర్థరైటిక్ చేంజెస్, మైల్డ్ పెయిన్, కొందరికి వాక్ చేయడానికి ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. బట్ స్టేజ్ 4 వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా జాయింట్ అప్పటికే అరుగుదల వచ్చేసి కొంచెం ఆర్థరైటిక్ చేంజెస్ ఎక్కువగా అయిపోయి వాళ్ళు దే విల్ బీ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్ ఫర్ సమ్ 100 steps ఆల్సో. సో అలాంటి వాళ్ళలో స్టేజ్ 4 వాళ్ళలో కంపల్సరీ మనకి సర్జరీ ఆప్షన్ ఉంటుందండి. బట్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3కి వచ్చేసరికి మనం వీ కెన్ ట్రై విత్ ఫిజియోథెరపీ ఆర్ ఎల్ సమ్ మెడిసిన్స్ ఉన్నాయి, మోకాల్లో ఇచ్చే ఇప్పుడు ఇంట్రాటికులర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ట్రై చేస్తాము. అవన్నీ కూడా వర్క్ అవ్వలేదు అంటే దెన్ విల్ గివ్ అన్ ఆప్షన్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్. సో యూజువల్ గా ఏ సర్జరీ అయినా సక్సెస్ రేట్ ఇంత అని ఉంటుంది అండి. ఇప్పుడు ఇది ఫారిన్ బాడీనే మనము అందులో పెడుతున్నాం, మోకాళ్ళలో పెడుతున్నాం కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అయ్యి మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండి మళ్ళీ రీప్లేస్మెంట్ ఈ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎంతవరకు ఉన్నాయి? సక్సెస్ రేట్ ఎంత? ఇది పేషెంట్స్ కి ఆ డౌట్ చాలా ఉంటుందండి. ప్రతి పేషెంట్ సర్జరీ అనగానే ఫస్ట్ భయపడతారు, ఇది సక్సెస్ అవుతుందా, ఇన్ఫెక్షన్ అవుతుందా అని చెప్పేసి. సో యాజ్ ఆఫ్ నౌ ప్రూవన్ డేటా ఏముందంటే మనకి 95% వరల్డ్ వైడ్ రిప్లేస్మెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అండి. సో అంతగా భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనకు అన్ని మోడర్న్ సర్జికల్ టెక్నిక్స్ కానీ, మోడర్న్ ఇంప్లాంట్స్ కానీ, అన్ని మనకి మోడర్న్ అనస్థీషియా టెక్నిక్స్ కానీ వచ్చాయి. సో అన్ని కేర్ తీసుకొని మనం ప్రాపర్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. బట్ ఎస్, ఎనీ సర్జరీ అన్నప్పుడు కాంప్లికేషన్ రిస్క్ అయితే ఉంటుంది. సో దట్ ఈస్ హార్డ్లీ 2 to 3%. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడము, లేకుంటే మోకాల్లో స్టిఫ్నెస్ రావడం, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కొన్నిసార్లు బ్లడ్ క్లాట్స్ రావడం. ఇట్ డిపెండ్స్ అండి. మనకి వాటికి కూడా మెడిసిన్స్ తో వీటితో ట్రీట్ చేస్తాము. ఇఫ్ ఇట్ డజంట్ రికవర్ విత్ దట్ దెన్ విల్ థింక్ ఆఫ్ ద సర్జరీ. బట్ జనరల్గా మనము రివైజ్ చేసే అంతగా అయితే ఇట్స్ వెరీ రేర్, 1% హార్డ్లీ. యూజువల్గా 50+ తర్వాత యాక్చువల్గా ఈ సర్జరీ అంటే 50+ తర్వాత వాళ్ళు చేయించుకుంటారు. ఆ టైంలో పెయిన్ బేర్ చేయడం అనే దానికి కూడా మెయిన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అమ్మో మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలంటే బోల్డ్ ఎంత నొప్పి ఉంటుంది అని ఫీల్ అవుతుంటారు, భయపడుతుంటారు. సర్జరీ అప్పుడు అనస్థీషియా ఇస్తారు, ఆల్ డన్. ఆఫ్టర్ దట్ పోస్ట్ సర్జరీ తర్వాత పెయిన్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే మోడర్న్ అనస్థీషియా టెక్నిక్స్ వస్తాయండి. సో ఎలా అంటే మనం సర్జరీ అప్పుడు ఆబ్వియస్లీ మనకి సర్జరీలో ఆన్ టేబుల్ అనస్థెటిస్ట్ ఉంటారు. సో దే విల్ గివ్ అనస్థీషియా. అప్పుడు అసలు ఆ పెయిన్ ఏం తెలియదు. బట్ పోస్ట్ సర్జరీ కూడా ఏంటంటే ఇవాళ మనము డిఫరెంట్ నర్వ్ బ్లాక్స్ అని చెప్పేసి మళ్ళీ ఇంట్రాటికులర్ క్యాథెటర్స్ పెట్టి ఇన్ఫ్యూజన్ ఇవ్వడము, ఇలాంటివి చేస్తాము. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఒక 4-5 days పేషెంట్కి పెయిన్ తెలియదు. సో హీ క్యాన్ బి మొబిలైజ్డ్ ఎర్లీ. సో దానివల్ల మొబిలైజేషన్ అయిపోతుంది అండ్ 4-5 days తర్వాత ఆబ్వియస్లీ అప్పటికి సర్జరీ పెయిన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో హీ క్యాన్ బి పెయిన్ ఫ్రీ విత్ ద మోడర్న్ దిస్ అనస్థీషియా టెక్నిక్స్ అండ్ సర్జికల్ టెక్నిక్స్ అని. సో ఈ సర్జరీ ఎంతసేపు జరుగుతుందండి? అండ్ ఆ తర్వాత హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి మనం? సర్జరీ అరౌండ్ ఒక 1 hour పడుతుందండి. ఓకే, అండ్ హాస్పిటల్లో అయితే ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ 1 day
1 knee చేస్తే మనం ఒక 2 days ఉండాలి. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ 2 knees బైలాటరల్ నీ రిప్లేస్మెంట్ చేస్తే ఒక 4 to 5 days ఉండాల్సి అయితే వస్తుంది. చాలా మంది ఒక్కోసారి ఒక నీ చేయించుకుంటారు, ఇంకోసారి ఇంకో నీ చేయించుకుంటారు, ఎందుకంటే చూసుకోవడానికి ఎవరు లేరు అని. సో అలాగా డిఫరెంట్ గా చేయించుకోవడం బెటర్, లేకపోతే ఆల్ టుగెదర్ ఒకేసారి అయిపోతే బెటర్? అగైన్ ఇట్ డిపెండ్స్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ హెల్త్ కండిషన్. సో మనము 1 leg చేయాలా 2 knees చేయాలా అన్నది మనం ఫస్ట్ వాళ్ళకి మెడికల్గా స్క్రీనింగ్ చేస్తాము, హార్ట్ స్క్రీనింగ్ చేస్తాము, ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఇఫ్ ద పేషెంట్ ఈస్ ఫేర్ అండ్ హెల్దీ, అతన్ని మనము 2 knees చేయగలుగుతామంటే వీ క్యాన్ గో హెడ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్, వీ క్యాన్ గో హెడ్ విత్ ద బైలాటరల్ ఎట్ ఏ సింగిల్ సిట్టింగ్. డిఫికల్ట్ ఏముండదా అండి 2 మోకాళ్ళు మనం సర్జరీ చేయించుకుంటే ఒకేసారి? అంతగా అయితే ఏం లేదండి. ఇప్పుడు యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, ఇప్పుడున్న మోడర్న్ టెక్నిక్స్ తో సో ఎవ్రీథింగ్ పెయిన్ ఫ్రీ మనం అన్ని చూస్తాము. అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొకటి, బైలాటరల్ ఒకేసారి చేసేసారు పేషెంట్ కి సర్జరీ కాస్ట్ అనేది తగ్గుతుంది, హాస్పిటల్ మళ్ళీ స్టే అవసరం లేదు, అండ్ ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ అవసరం లేదు, అండ్ ఒకేసారి రీహాబిలిటేషన్ కూడా అయిపోతుంది. సో 2 times చేయడం వల్ల దే హ్యావ్ టు టేక్ ద పెయిన్ అగైన్ అండ్ అగైన్. సో ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ బైలాటరల్ చేసింది బెటర్. సో సర్జరీ తర్వాత చాలా మంది కింద కూర్చోకూడదు, స్క్వాట్స్ చేయకూడదు, క్రాస్ లెగ్స్ వేసుకోకూడదు అని అంటూ ఉంటారు. ఎంత స్ట్రిక్ట్ గా మనం అవన్నీ ఫాలో అవ్వాలి, అండ్ అది సాధ్యం అవుతుందా? అంటే నార్మల్ లైఫ్ స్టైల్లో మనం ఒక్కొక్కసారి కాలు మీద కాలు వేసేసుకుంటాము, కింద కూర్చోడానికి చూస్తాము, ఇవన్నీ ఎంత జాగ్రత్తగా ఉండాలి? అవును, జనరల్గా క్రాస్ లెగ్ సిట్టింగ్ అండ్ స్క్వాటింగ్ అనేది మేము రికమెండ్ చేయమండి. ద మెయిన్ పర్పస్ ఈ సర్జరీ చేయడానికి మనకి ఆమె పేషెంట్కి పెయిన్ ఫ్రీ వాకింగ్ అనేది ఉండాలి, అండ్ డైలీ యాక్టివిటీస్ హ్యాంపర్ అవ్వకూడదు. సో దానికి ఏంటంటే క్రాస్ లెగ్ సిట్టింగ్ కానీ స్క్వాటింగ్ కానీ ఆ ఏజ్ గ్రూప్లో ఏ వర్క్తో కూడా అవసరం ఉండదు. ఆ ఏజ్ గ్రూప్లో ఎప్పుడన్నా పూజ చేసుకోవడానికి కింద కూర్చోవడం తప్పితే, అదర్వైజ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ క్రాస్ లెగ్ సిట్టింగ్ ఆర్ స్క్వాటింగ్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. సో దానికి పూజ చేసుకోవాలన్నా మీరు ఒక హై చైర్ లాంటిది వేసుకొని కూర్చొని మామూలుగా చేసుకోవచ్చు. సో జనరల్లీ వీ డోంట్ రికమెండ్, బట్ ఫంక్షనల్ బెండింగ్, స్టేర్స్ ఎక్కడం కానీ నడవడం కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. సో ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు. సో ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ క్రోనిక్ కండిషన్ డయాబెటీస్, ఒబెసిటీ ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా డాక్టర్స్ చేయాలి డయాబెటిక్ పేషెంట్స్? యాక్చువల్గా మనం ఈ సర్జరీ చేసేది ఓల్డ్ పేషెంట్స్ లో అండి, ఐ మీన్ 55-60 ఏజ్ గ్రూప్. మనకు సో ఆ టైంలో సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి దే విల్ హ్యావ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, సమ్ ఆర్ ద అదర్ కోమార్బిడిటీస్. సో ఈ సర్జరీ చేసేది కూడా వాళ్ళలోనే. సో మనం ప్రీ స్క్రీనింగ్ ఏదైతే చేస్తామో అందులోనే డయాబెటిక్, హైపర్, ఎవ్రీథింగ్ విల్ బి స్క్రీన్. సో అవన్నీ కంట్రోల్ చేసేసి మనము అన్ని కంట్రోల్ చేశాక మనం వీ క్యాన్ గో హెడ్ విత్ ద సర్జరీ. అండ్ నో ఇన్ఫెక్షన్ రేట్స్ అలాంటివి కూడా ఏమి వీ సా వెరీ రేర్లీ when we are doing it regularly. త్వరగా నయం అయిపోతదా వీళ్ళకి? Yeah, definitely it will take the same time as the other patients also. The only thing is post surgery కూడా వాళ్ళు డయాబెటిస్ కంట్రోల్లో కానీ హైపర్ టెన్షన్ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే. సో మెయిన్గా అందరూ ఎక్కువగా అంటే కామన్ ప్రాబ్లం ఫేస్ చేసేది నీ రీప్లేస్మెంట్స్ అవుతా. ఎయిర్పోర్ట్స్కి వెళ్ళొచ్చా మేము, ఎందుకంటే డిటెక్టర్స్ సౌండ్ ఇస్తూ ఉంటాయి, మేము ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఏంటి, ఇదో పెద్ద రిస్కీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, లెంతీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. నిజంగానే నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఏమన్నా క్యారీ చేయాలా? ఇది చాలా మందికి డౌట్ ఉంటుందండి. సో మెటల్ డిటెక్టర్ ఎక్కడ డిటెక్ట్ అవుతుంది, సో దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుందా అని అడుగుతారు. సో ఒకటి ఏంటంటే కొన్నిసార్లు డిటెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు రింగ్ అవ్వదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంప్లాంట్స్ ఆల్సో. కోబాల్ట్, క్రోమియం కానీ టైటానియం ఇలా డిఫరెంట్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఒక ఇంప్లాంట్ డిటెక్ట్ అవుతుంది, కొన్ని ఇంప్లాంట్స్ డిటెక్ట్ అవ్వవు. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో కూడా హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్స్ యూస్ చేస్తున్నారు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రింగింగ్. దానికి ఏంటంటే మనం ఒకటి ఇంప్లాంట్ కార్డు కూడా ఇస్తున్నాం సర్జరీ చేశాక. సో దే హ్యావ్ టు క్యారీ దట్ ఇంప్లాంట్ కార్డ్ అండ్ డాక్యుమెంటేషన్, లైక్ సర్జరీ చేస్తాం ఆ డాక్యుమెంటేషన్ క్యారీ చేయాలి, ఇంప్లాంట్ కార్డ్ క్యారీ చేయాలి. అండ్ ఆఫీసర్స్ కి దే హ్యావ్ టు ప్రీ ఇన్ఫార్మ్ బిఫోర్ ఎంటరింగ్ దిస్ థింగ్. సో ఇఫ్ దే ప్రీ ఇన్ఫార్మ్ దే విత్ ప్రాపర్ కేర్ దే కెన్ గో హెడ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. అయితే నీ రీప్లేస్మెంట్ అంటేనే చాలా మందికి భయాలు ఉంటాయి. సో వాళ్ళందరి కోసం మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటి ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అనే దానికి ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదండి. మనం మోడర్న్ సర్జికల్ టెక్నిక్స్ కానీ మోడర్న్ ఇంప్లాంట్స్ కానీ ఎవ్రీథింగ్, దాని వలన అసలు పేషెంట్కి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఒకటే వాళ్ళు భయపడాల్సింది ఏంటంటే ఆ సర్జరీ లేకపోతే వాళ్ళు నడవడానికి ఇబ్బంది అవుతుంది, దానికి భయపడాలి. దే హ్యావ్ టు బీ డిపెండెంట్ ఆన్ అదర్ పీపుల్. సో దానికి భయపడాలి. వీటి వల్ల దే విల్ గోయింగ్ టు డిప్రెషన్ ఆల్సో సమ్ పేషెంట్స్. సో దానికి భయపడాలి కానీ ఇంత స్మాల్ సర్జరీకి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ హైలీ ప్రూవెన్ సక్సెస్ఫుల్ సర్జరీ. ఒక స్మాల్ సర్జరీ చేస్తే యువర్ లైఫ్ ఈస్ చేంజింగ్. నీ రీప్లేస్మెంట్ ఈస్ నాట్ ఓన్లీ జాయింట్ చేంజ్, ఇట్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ యువర్ లైఫ్. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు పేషెంట్ కూడా. సో ఎస్పెషలీ శ్రీ సాయి దీప హాస్పిటల్స్లో నీ రీప్లేస్మెంట్కి ఎటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఉన్నాయి?
మేము ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పేషెంట్ వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రీనింగ్ చేస్తాము, నీ స్కానోగ్రామ్ చేస్తున్నాము, లోవర్ లింబ్ స్కానోగ్రామ్ చేస్తున్నాము. సో ఫస్ట్ పేషెంట్ని మనము వెదర్ హీ ఈస్ ఫిట్ ఫర్ సర్జరీ అండ్ వెదర్ హీ రియల్లీ రిక్వైర్స్ సర్జరీ అన్నది స్క్రీన్ చేస్తాము. సో విచ్ ఎవర్ పేషెంట్ ఈజ్ రిక్వైర్స్ ద సర్జరీ మనం అడ్వైజ్ చేస్తాము. ఇప్పుడు మోడర్న్ ఇంప్లాంట్స్ కూడా వచ్చాయండి, చాలా ఇంపార్టెంట్ ఇంప్లాంట్స్ వచ్చాయి. సో వాటి వల్ల హై ఫ్లెక్స్ నీస్ కూడా ఉంటాయి. సో నీ ఫ్లెక్షన్ అనేది కూడా 120-130 degrees లైక్ నార్మల్ పేషెంట్ లాగానే ఉంటుంది. సో అలాంటి ఇంప్లాంట్స్ కూడా వాడుతున్నాము. సో ఇప్పుడు అలాంటి మోడర్న్ సర్జికల్ టెక్నిక్స్తో, అనస్థీషియా టెక్నిక్స్తో వితౌట్ ఎనీ పేషెంట్ డిస్కంఫర్ట్ మనము ఇలాంటి సర్జరీస్ చేసి దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ ద సెకండ్ డేనే మనం వాకింగ్ కూడా స్టార్ట్ చేపిస్తున్నాం. సర్జరీ అయిన నెక్స్ట్ డేనే దే వాక్ విత్ వాకర్. ఒక 1-2 weeks తర్వాత మనం స్టేర్స్ క్లైంబింగ్ కూడా వాళ్ళకి అలవాటు చేస్తున్నాము. సో దే ఆర్ ఏబుల్ టు డూ 1-2 weeks తర్వాత స్టేర్స్ క్లైంబింగ్ కూడా. మా దగ్గరకు ఒక 2 weeks తర్వాత వచ్చేసరికి దే ఆర్ కమింగ్ ఇండిపెండెంట్లీ. సర్జరీ ముందు లిమ్ చేస్తూ ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఓపీడీ. బట్ నౌ దే ఆర్ కమింగ్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎనీ సపోర్ట్ దే ఆర్ కమింగ్ టు అస్. అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎక్విప్మెంట్స్ ఆల్ ద ఎక్విప్మెంట్స్, ఎవ్రీథింగ్, ఆల్ ద ఇంప్లాంట్స్, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. థ్యాంక్ యూ. Yeah.